విక్రమార్కభేతాళ కథలలోని సాలబంజికల కథలు ఎపిసోడ్ 4 మూడవ ప్రతిమ చెప్పిన కథ. భోజభూపతి మరల ఒక శుభముహూర్తమున సకల వైభవంబుతోడ సింహాసన అధిష్ఠిపరాగా మూడవ మెట్టుననున్న సాలభంజిక అతని సింహాసనం అధిష్ఠిపకుండా భోజభూపతిని అడ్డుకుంది. దానికి ఆ భోజభూపతి ఆ ప్రతిమను విక్రమార్కుని గుణములను తెల్పుమనిన ఆ ప్రతిమ ఇట్లు చెప్పెను. విక్రమార్కుడు ఆమాసములు రాజ్యము పరిపాలించి తరువాత భూసంచారము సేయవలసిన 6 మాసములలో నొక్కనాడు చిత్రకూటముపై సంచరించుచు అందుగల మారేడువసంబున ఒక్కచోట తపస్సు ఆచరించుచున్న ఒక మునిపుంగవుడు ఇట్టులా అనెను. మహాత్మా, తమరు చాలకాలము నుండి తపమాచరించుచున్నట్లు కన్పించుచున్నారు అని అన్నాడు విక్రమార్కుడు. అంతట ఆ మునిపుంగవుడు, ఓయి, నేను చాలా సంవత్సరముల నుండి తపస్సు ఆచరించుచున్నాను. నేను చేసిన హోమబుడిద మేరుపర్వతమును ధిక్కరించుచున్నది చూడుము. నేను కొండంత కార్యర్థినై తపస్సు ఆచరించుచున్నాను, కాని దేవి ప్రసన్నురాలు కావడలేదు అని మునిపుంగవుడు పలికిన అంతట విక్రమార్కుడు, మానింద్రా, నీకొరకే నేను ఆచరించరించెదనని చెప్పి విక్రమార్కుడు కూడా ఆచరించుచున్నాడు. కాని దేవి ప్రసన్నురాలు కావడంలేదు. అంతట విక్రమార్కుడు దేవికి పూర్ణాహుతిగా తన శిరమును ఖండించపోయెను. అంతలో దేవి ప్రత్యక్షమై, భక్తా, నీ భక్తికి నేను మెచ్చితిని. నీకు కావలసిన వరమ్ములు కోరుకో అనెను దేవి. విక్రమారుడు దేవికి నమస్కరించి, జనని ఈమునిపుంగవుడు చాలా సంవత్సరముల నుండి తపంబాచరించుచున్నను, ఎందుకు ప్రసన్నురాలు కాలేదో తెలుపుము అనిన ఆదేవి, ఇతడు స్థిరచిత్తము మనశ్శుద్ధియు లేక తపమాచరించుచున్నాడు. అందుచే నాదర్శనము ఇతనికి కలుగలేదు. అందులకు విక్రమార్కుడు, జగదీశ్వరి, నీకు నాపై సంపూర్ణానుగ్రహమున్న ఈమునిపుంగవుని కోర్కె తీర్పుము అనిన ఆదేవి అటులనే అని విక్రమార్కుని ఆశీర్వదించి అంతర్ధానమయ్యెను. తన కోరిక తీరుటచే ఆమునిపుంగవుడు ఆనందంతో గృహమ్మునకు బయలుదేరెను. ఓభోజరాజా, వింటివా విక్రమాదిత్యుని ఔదార్యము? అట్టి ఔదార్యము నీవద్ద ఉంటే ఈ సింహాసన అధిష్ఠింపుము, లేదేని వెనుదిరిగపొమ్ము అని పల్కిన సాలభంజిక మాటలకి భోజభూపాలుడు శుభముహూర్తము మించి నందున ఆ రోజుకి అంతఃపురము తిరిగవెళ్లెను. సాలబంజికలు మొత్తం 32. అవి ఏమి చెప్పాయో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి.